రేపొద్దున ఫస్ట్ కేసుగా మనది లంచ్ మోషన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఈ లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. పంజాగుట్ట ఎవరైతే సిఐ గారు ఉన్నారో రామకృష్ణ గారు, ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎంటైర్ నా కెరీర్ని అంటే ఇది బ్లాస్ట్ చేసే ఆరోపణలు సమాజంలోకి అంటే ఆయన ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మనం చూస్తున్నటువంటి మంత్రి గారి ఇష్యూతో వాడు ఎవరినైతే కలిశారో ఆ కలిసిన వెంటనే ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం ప్రతి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన చేసినటువంటి చర్య ఒక్కసారి మీరందరూ గమనించండి. మీడియా ముఖంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి పేదల తరపు నుంచి ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాదిస్తూ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు ఇక్కడ లంచ్ మోషన్ మూవ్ చేయడానికిలో కారణం, ఉద్దేశం, ఆంతర్యం ఏంటంటే ఆయన ఏదైతే ఒక సెలబ్రిటీ కేసు ఉందో దాన్ని కాపాడడం కోసం, ఆ ఇష్యూని బయటకు రాకుండా ఉండడం కోసం, దీన్ని బయట ప్రపంచానికి రాంగ్గా పోర్ట్రే చేయడం కోసం నా ఎంటైర్ లైఫ్నే ఆయన అంటే ఒక మాయని అంటే ఒక మచ్చ నా జీవితంలో మిగిల్చి నా కెరీర్ని క్లోజ్ చేయాలని పెద్ద కుట్ర జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు. వాళ్ళంతా పొల్యూడ్ అయ్యి నా మీద ఎటువంటి చర్య చేశారో మీడియా మిత్రులందరూ కూడా మీరు చూశారు. వాళ్ళు నన్ను థ్రెటన్ చేసి వాళ్ళు హారబుల్గా 30-40 మంది పోలీసులు నా వెనక ఉండి నా మీద నేను తాగలేదు ముర్రో అని చెప్పినప్పటికీ కూడా వినకుండా నేను అప్పటికి స్ట్రాంగ్గా ఖండించా. నేనేమైనా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా, అది నా ఏదైతే నా పర్సనల్ రైట్స్ ఏవైతే ఉందో అవి వైలేషన్ చేసినట్లు అని చెప్పేసి నేను అభ్యర్థించినప్పటికీ కూడా అతను అమర్యాదగా మాట్లాడి బలవంతంగా నా మీద బ్రీత్ అనలైజర్ టెస్ట్ని నువ్వు చేయకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తానే ధోరణిలో అంటే న్యాయవాదులు అంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా, న్యాయ వ్యవస్థ పైన ఎటువంటి చిన్నటి గౌరవ మర్యాదలు లేకుండా ఆయన ప్రవర్తించినటువంటి తీరు చాలా జిగుప్సాకరం. ఎవరైతే పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన మీద తప్పకుండా మేము చర్యలు తీసుకోమని ఈరోజే మేము తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి అభ్యర్థన చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబరాబాద్కి సంబంధించినటువంటి కమిషనరేట్లో కూడా, హైదరాబాద్ కమిషనరేట్లో కూడా మేము కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది.